సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ప్రచార భేరీలో పాల్గొంటారు. రాజమండ్రి పార్లమెంటు పరిధి రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ జంక్షన్లో సీఎం జగన్ ప్రచార భేరీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ప్రచార భేరీకి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. సీఎం జగన్ రాక కోసం రాజానగరం జనం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం సీఎం అక్కడికి చేరుకున్నారు. జననేతకు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు కూడా సిద్ధమై ఉన్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీసు సెంటర్లో జరిగే ప్రచార భేరీలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు గాజువాక నియోజకవర్గంలోని పాత గాజువాక సెంటర్లో ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బులెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు. రాజమండ్రి పార్లమెంటు పరిధి రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. కాసేపట్లో కోరుకొండ జంక్షన్లో ప్రచార భేరీలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి ప్రచార భేరీకి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. జననేతకు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీసు సెంటర్లో జరిగే ప్రచార భేరీలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు గాజువాక నియోజకవర్గంలోని పాత గాజువాక సెంటర్లో ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా పెద్దాయనా, పెద్దాయనా, నువ్వు మాతోనే ఉన్నట్టున్నదే పెద్దాయనా. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డ ఓట్ల మెజారిటీతో ఆవేళ జక్కంపూడి కుటుంబాన్ని గెలిపించి శాసనసభకు పంపించారు. జగనన్న సహకారంతో గడిచిన 5 ఏళ్లలో ప్రతి గ్రామంలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, అంగన్వాడీ భవనాలు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ఓహెచ్ఆర్ ట్యాంకులు, జిఎల్ఆర్ ట్యాంకులు, ఇంటింటికి కుళాయిలు, ఓపెన్ జిమ్లు, శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేయడం. ఏ గ్రామానికి వెళ్ళినా గత ప్రభుత్వానికంటే కూడా కనీసం అంటే 10, 20, 30 రెట్లు అధికంగా నిధులు వెచ్చించి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పరుగులు పెట్టిస్తా వచ్చాం గడిచిన 5 ఏళ్ళు. సీతానగరం మండలంలో గడిచిన కాలంగా ఓ ప్రధానమైన సమస్యగా ఏదైతే అక్కడ ప్రధాన రహదారి ఉన్నదో గతంలో 5.5 మీటర్ల వెడల్పులో ఉన్నటువంటి ఆ రోడ్డుని 20 మీటర్ల వెడల్పుగా రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. కోరికొండలో కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ ని నిర్మాణం చేశాం. 217 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నంలో ఒక కొత్త ప్రాజెక్టుని కట్టబోతా ఉన్నాం. తద్వారా గోదావరి నీటిని ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు కింద అందించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కలవచెర్లలో 104 ఎకరాల భూసేకరణ చేశాం. 350 ఇండస్ట్రీలు రాబోతా ఉన్నాయి. 5,000 మందికి ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా అయితే ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. సీతానగరం మండలంలో ఓ కొత్తగా 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేశాం. బొబ్బిల్లంక గ్రామంలో కొత్తగా ఒక పిహెచ్సిని నిర్మాణం చేస్తా ఉన్నాం. కోటికేశ్వరంలో శిథిలావస్థకు చేరుకున్న అక్కడ పిహెచ్సిని కూడా పూర్తిగా తొలగించి కొత్త భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. సీతానగరం మండల హెడ్ క్వార్టర్లో ఓ చక్కటి క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మించాం. దివాన్ చెరువులో మరో 4 కోట్ల రూపాయలతో మరొక మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంని నిర్మాణం చేయబోతా ఉన్నాం. అక్షరాల 1770 కోట్ల రూపాయలు కేవలం 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం అడుగులు వేసాము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరో పక్కన ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి చేతులు జాచి దేహి అని చెప్పి వాళ్ళ ఆత్మాభిమానాల్ని చంపుకోవాల్సినటువంటి అవసరం లేకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళ గడప వద్దకే వెళ్ళి వాళ్ళ అకౌంట్లలో నేరుగా వేసినటువంటి నగదు, అమ్మఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, ఇట్లా వివిధ పథకాల ద్వారా ఒక్క మన నియోజకవర్గంలో 1370 కోట్ల రూపాయలు ఈవేళ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరో పక్కన
గత ప్రభుత్వంలో కనీసం అంగుళం భూమి కూడా ఏ పేదవాడికి కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈవేళ ఒక్క మన నియోజకవర్గంలో 20,178 కుటుంబాలకి ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇళ్ల పట్టాలను ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. లబ్ధిదారులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా, నివాసయోగ్యంగా ఉండేటట్టుగా, ఊరికి దగ్గరగా అన్ని సౌకర్యాలని కల్పించి మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.